హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోస్ నుంచి మనము ఏం చేద్దామంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఏవైతే ఏన్షియంట్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ రూపాయన వచ్చాయో అవి ఎలా వచ్చాయి, అవి ఈజీ, మోడరేట్, డిఫికల్ట్గా ఉన్నాయా, వాటిని ఎలా సాల్వ్ చేయాలి ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియో సిరీస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనము 2013 తీసుకుందాము. 2013 నుంచి ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి వాళ్ళు ఏం అడిగారో ఇప్పుడు మనం చూద్దాం. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ద పీపుల్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో పీపుల్ ఎలా ఉండేవాళ్ళు, ఏమేం చేసేవాళ్ళలో ఏది కరెక్టో ఇది తప్పు అని గెస్ చూడమంటున్నారు ఫ్రెండ్స్. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి దే పొసెస్డ్ గ్రేట్ ప్యాలెసెస్ అండ్ టెంపుల్స్. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో, సింధు నాగరికత టైంలో చాలా గ్రేట్ ప్యాలెసెస్, చాలా గ్రేట్ టెంపుల్స్ అనేవి ఉన్నాయి అంటున్నారు. సెకండ్, దే వర్షిప్డ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ డీటీస్. అంటే వాళ్ళు మేల్ దేవుల్ని అండ్ ఫీమేల్ దేవుల్ని వర్షిప్ చేసేవాళ్ళు అంటున్నారు. అంటే మేల్ గాడ్స్ని, ఫీమేల్ గాడ్స్ని ప్రే చేసేవాళ్ళు, వర్షిప్ చేసేవాళ్ళు అంటున్నారు అనమాట. మూడోది, దే ఎంప్లాయిడ్ హార్స్ డ్రాన్ చారియట్స్. అంటే మనకి ఎలాగైతే ఎడ్ల బండ్లు ఉంటాయో అలాగా హార్స్ డ్రాన్ చారియట్స్. అంటే చారియట్స్ అంటే రథాలు లాంటివి ఫ్రెండ్స్. సో హార్స్ డ్రాన్ అంటే గుర్రాలు ఆ రథాలని నడిపించేవన్నమాట. అంటే ఇప్పుడు మనకి పూర్వ రోజులలో ఇప్పుడంటే రోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పూర్వ రోజుల్లో ఒక వస్తువు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర ఎలా షిఫ్ట్ చేసేవాళ్ళు, ఎడ్ల బండి మీద పెట్టి తీసుకెళ్లేవాళ్ళు కదా. సో ఎడ్ల బండి మీద పెట్టి తీసుకెళ్ళాలి, లేదా గుర్రాలతో ఉన్న బండి కూడా తీసుకెళ్లేవాళ్ళు అనమాట. సో ఆ గుర్రాల బండి హార్స్ డ్రాన్ చారియట్స్ అంటున్నారు ఇక్కడ మనకి. సో ఈ మూడు ఇచ్చి ఈ మూడిట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్, ఏది తప్పు స్టేట్మెంట్, దాన్ని బట్టి ఈ 4 ఆప్షన్లో మనం ఒకటి చూస్ చేసుకోవాలన్నమాట. సో ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కనుక మీరు కనుక చదువుకుంటే, లేదా మన కోర్స్లో కనుక మీరు జాయిన్ అయ్యే క్లాస్ విని ఉంటే, నేను ఏం చెప్పానంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంకి ఇంకా రిలీజియన్, ఇంకా గాడ్, ఇంకా టెంపుల్ అన్నంత ఎక్స్పోజర్ లేదు. అసలు టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అంటే గుడ్లు కట్టడం అనేదే మనకి గుప్తాస్ టైం నుంచి స్టార్ట్ అయిందనమాట. గుప్తాస్ టైంలోని ఆర్కిటెక్చర్ టైం నుంచి మనకి ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్, మనం ఏవైతే ఇప్పుడు మనం టెంపుల్స్ చూస్తున్నామో, ఏవైతే మనం ఇప్పుడు మన ఇండియాలో టెంపుల్స్గా దేశంలో టెంపుల్స్ చూస్తున్నామో, అసలు అది యాక్చువల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందే గుప్తాస్ టైం నుంచి అనమాట. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మౌర్యాస్, తర్వాత కొన్ని డైనాసిటీస్, తర్వాత గుప్తాస్ వస్తారనమాట. సో గుప్తాస్ టైంలో టెంపుల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అలాంటప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టెంపుల్స్ ఉన్నాయని మనం చెప్పలేం కదా ఫ్రెండ్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టెంపుల్స్ లేవనే కదా. సో అందుకే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి తప్పు అనమాట. సో ఇండస్ వ్యాలీ టైంలో టెంపుల్స్ అనేవి లేవు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో టెంపుల్స్ అనేవి లేవు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి దే వర్షిప్డ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ డీటీస్. ఇది కరెక్ట్. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో మనం ప్రోటో శివ అని ఒకటి చూసాము. అదేంటి, ఏది ఇప్పుడు మనం శివుడిగా చూస్తున్నామో అది ప్రోటో శివ. అంటే అప్పట్లో ఇండస్ వ్యాలీ టైంలో శివ అనేది ఆ ఫామ్లో ఉన్నాడు అనమాట. అలాగే మనం ఫీమేల్ డీటీస్ గురించి కూడా చూస్తాం అనమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇండస్ వ్యాలీ టైంలో బోత్ మేల్ గాడ్స్ని అలాగే ఫీమేల్ గాడ్స్ని ప్రే చేసేవాళ్ళు, వర్షిప్ చేసేవాళ్ళు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ది తప్పు స్టేట్మెంట్. థర్డ్ చూడండి, దే ఎంప్లాయిడ్ హార్స్ డ్రాన్ చారియట్స్. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్. ఏమైందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మీరు ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా, ఏ టాపిక్ తీసుకున్నా ఒక లైన్ ఉంటుంది. ఏంటంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్, ప్లేసెస్లో హార్స్ యొక్క బోన్స్ దొరికాయి అంటారు అనమాట. హార్స్ యొక్క బోన్స్ దొరికాయి అంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు అన్ని వేల సంవత్సరాల క్రితం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2022లో ఉన్నాము. అంత పురాతన కాలం టైంలో అప్పుడు మనకి దొరికిన బోన్స్ ప్రకారం ఇది ఒక హార్స్ లాగా ఉంది అనుకున్నాం. కానీ అది కంపల్సరీగా అంటే 100% కూడా అది హార్సే అని మనకి కన్ఫర్మేషన్ లేదనమాట. ఆ దొరికిన బోన్స్ అది హార్స్ అని మనకి 100% కన్ఫర్మేషన్ లేదు. సో అందువల్ల ఆ కన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల వీళ్ళు హార్సెస్ యూజ్ చేశారు. ఎవరు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు గుర్రాలు యూజ్ చేశారు అనే దానికి మనకి క్లియర్ కట్గా లేదనమాట. సో అందువల్ల ఇది కూడా తప్పు స్టేట్మెంట్. సో 1 తప్పు, 3 తప్పు, లాస్ట్కి మనకి ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఈ క్వశ్చన్కి. సో హార్సెస్ యూజ్ చేశాను ఖచ్చితంగా లేకపోవడం ఇది తప్పైంది. టెంపుల్స్ అనేవి అప్పట్లో ఇంకా కట్టలేదు కాబట్టి తప్పు. సో ఓన్లీ బి ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇది మనకి 2013లో అడిగారు. నెక్స్ట్ మనము 2016లో వచ్చిన క్వశ్చన్.
నెక్స్ట్ మనము 2016లో వచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఏన్షియంట్ హిస్టరీలో మొత్తం కూడా మనకి ఇలాంటి ఒక టర్మ్స్ ఇస్తారు ఫ్రెండ్స్. మనకి ఇలాంటి ఒక టర్మ్స్ ఇచ్చి దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతారు అనమాట. మనకి ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీలో ఇలాంటి టర్మ్స్ కుప్పలు తెప్పలు ఉన్నాయన్నమాట. అంటే అసలు ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. ఇప్పుడు మీరు ఆర్ఎస్ శర్మ బుక్ తీసుకుంటారు, దాంట్లో కొన్ని ఉంటాయి, ఓకేనా. తమిళనాడు స్టేట్ బుక్ తీసుకుంటారు ఫ్రెండ్స్, దాంట్లో కొన్ని ఉంటాయి. ఇంకొక బుక్ తీసుకుంటారు. సో అలా మనకి ఏన్షియంట్ హిస్టరీ మీద కొన్ని పదుల బుక్స్ ఉన్నాయి అన్నమాట. మీరు ఏ బుక్ తీసుకున్నా దీనిలో కొన్ని ఉంటాయి. సో మనం ఉన్న టర్మ్స్ అన్నీ మనం కవర్ చేయలేము అనమాట. ఉన్న టర్మ్స్ అన్నీ కూడా మనం ఇన్ని బుక్స్లో కవర్ చేయలేము. సో మనం స్టాండర్డ్ బుక్గా ఏదైతే పెట్టుకుంటామో ఆ స్టాండర్డ్ బుక్లో వచ్చిన టర్మ్స్ మాత్రం మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు తమిళనాడు బుక్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్కి. సో ఆ బుక్ చదివితే దీన్ని ఎలా మనం సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు మనం చూద్దాము. మనకి తమిళనాడు బుక్లో ఇది ఉంటుంది ఫ్రెండ్స్, గటికాస్ అని ఉంటుంది అనమాట. మనం చదువుకుంటాం. గటికాస్ అని ఏమని చదువుకుంటామంటే ఆ రోజుల్లో కాలేజెస్ టెంపుల్స్కి అటాచ్ అయ్యి పక్కనే కాలేజెస్ ఉండేవన్నమాట. అక్కడ ఏంటి అందరూ కూడా అక్కడ వచ్చి మనం చదువుకుంటారనమాట. ఇది మనం స్పెసిఫిక్గా సౌత్ ఇండియా కింగ్డమ్స్ చదువుకున్నప్పుడు ఈ గటికాస్ అనే టర్మ్ అనేది మనకు వస్తుంది అనమాట తమిళనాడు బుక్లో. సో గటికాస్ అంటే ఏంటి, అవి కాలేజెస్ అనమాట. అవి ఒక టైప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్. కానీ ఎక్కడ ఉంటాయి, దే ఆర్ జనరల్లీ అటాచ్డ్ టు టెంపుల్స్ పక్కనే ఉంటాయి అన్నమాట ఇవి. సో ఆ రకంగా ఇది కరెక్ట్ డిస్క్రిప్షన్. అంటే గటికాస్ అంటే కాలేజెస్ అని మనకి తెలుసు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇది చూడండి, తనియూర్స్ అంటే విలేజెస్ డొనేటెడ్ టు ఏ సింగిల్ బ్రాహ్మణ్ ఆర్ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అంటారు. మీరు తమిళనాడు బుక్ కనుక చదివినట్టయితే ఇది ఇక్కడ ఉంటుంది. ఏదైతే విలేజెస్ ఒక బ్రాహ్మణికి కానీ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్ కానీ ఇస్తే దాన్ని బ్రహ్మదేయ అంటారనమాట. దాన్ని బ్రహ్మదేయ అని పిలుస్తారనమాట. సో దాని యొక్క పేరేంటి ఫ్రెండ్స్, బ్రహ్మదేయ. అదే మీరు టెంపుల్స్కి ల్యాండ్ ఇచ్చారనుకోండి కింగ్స్, దాన్ని దేవాదాయ అంటారు. సో బ్రాహ్మణ్స్కి ఇవ్వడం వల్ల అది బ్రహ్మదేయ అయిందనమాట. సో ఇది తనయూర్స్ కాదు. ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఇచ్చారో ఇది తనయూర్స్ కాదు. తనయూర్స్ అంటే వేరే ఉందన్నమాట. సో ఇది తప్పు. ఇది మనకి తప్పు ఫ్రెండ్స్. సో 2 తప్పు అయిపోవడం వల్ల ఇది తప్పు అవుతుంది. మనకు ఓన్లీ బిఆర్డీలోనో మనం తెలుసుకోవాలి ఆన్సర్. గటికాస్ అంటే మనం చెప్పుకున్నాము కాలేజెస్ జనరల్ అటాచ్డ్ టు టెంపుల్స్. సో ఎటు తిరిగి బీడీలో కూడా 3 కూడా కరెక్టే ఆల్రెడీ. సో మనకి ఇప్పుడు 1 కరెక్టో కాదో తెలియాలి. ఇప్పుడు ఈ ఎర్రిపట్టి అనేది చూసారా ఫ్రెండ్స్, ఇది ఏ బుక్లో తీసారో మనకి తెలియదు. నేను మీకు చెప్పాను కదా, ఏన్షియంట్ హిస్టరీకి ఎంతో మంది రైటర్స్ ఎన్నో బుక్స్ రాశారు, ఎన్నో టర్మ్స్ అనేవి దొరికాయి మనకి ఇన్స్క్రిప్షన్స్ ద్వారా. కానీ మనకి అన్నీ ఒక బుక్లో ఉండవు. సో ఈ ఎర్రిపట్టి అనేది దీనికి లింక్ అయి ఉందో మనకు తెలియదు అనమాట. సో ఇటువంటి టైంలో మనం ఇంకా ఎగ్జామినేషన్లో either B or D ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. కానీ ఆన్సర్ ప్రకారం ఏంటంటే మనకి ఎర్రిపట్టి అంటే ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ విచ్ సెట్ అపార్ట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ ట్యాంక్ అనేది కరెక్ట్ అనమాట. సో మనకి ఈ క్వశ్చన్కి డి అనేది మనకి ఆన్సర్ అనమాట. డి అనేది ఆన్సర్. ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అది మీరు తమిళనాడు బుక్ తీసుకుంటారు, ఆర్ఎస్ శర్మ తీసుకోండి. ఆ బుక్ తీసుకొని దాంట్లో ఉన్న టర్మ్స్ అనేవి మాత్రం మనం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. సో అలా మనం ఎగ్జామినేషన్లో వస్తే చెప్పొచ్చు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. ఇప్పుడు సపోజ్ ఎర్రిపట్టి అని ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బుక్లోంచి ఇచ్చారు. ఈ ఒక్కటి వచ్చిందని చెప్పేసి మనం బుక్ అంతా చదవలేమన్నమాట. ఇది ఒక్క టర్మ్ వచ్చిందని చెప్పి మీరు బుక్ అంతా చదవలేరు. సరే ఫర్ ఎగ్జాంపుల్ చదివేశారు, ఓకేనా, 3వ బుక్ కూడా తీసుకొని ఏన్షియంట్ హిస్టరీ చదివేశారు ఫ్రెండ్స్. తర్వాత రేపొద్దున ఫ్యూచర్లో వేరే బుక్లోంచి ఇస్తారు, తర్వాత ఇంకొక బుక్లోంచి ఇస్తారు. సో అలా ఎన్నో బుక్స్ నుంచి ఇస్తారు. సరే మరి మనం ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఒకటి మీరు ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు బుక్ తీసుకోండి. ఇది మనము పర్ఫెక్ట్గా చదువుకోవాలన్నమాట. సెకండ్, చదువుకున్న తర్వాత మనకి ఎలాగో ఎగ్జామినేషన్ ముందు మనం టెస్ట్ సిరీస్లు రాస్తాం కదా. మనము విజన్ది కానీ, ఫోరమ్ది కానీ, ఇన్సైట్స్, ఇలా ఎన్నో టెస్ట్ సిరీస్ ఉన్నాయి కదా. ఆ టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు మనకి కొత్త టర్మినాలజీ, కొత్త విషయాలు తెలుస్తుంటాయి అనమాట మనకి ఆన్సర్ బుక్ చెక్ చేసినప్పుడు. సో వాటిలో అప్పుడప్పుడు మనకి ఇలాంటి టర్మ్స్ తగులుతుంటాయి. సో అలా తగిలినప్పుడు అది కూడా మనం నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఒకటి ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నుంచి, అలాగే టెస్ట్ సిరీస్ నుంచి, ఈ రెండింటి నుంచి మనము తెలుసుకొని ఆ రెండింటి నుంచి మనం చదువుకొని ఆ ఉన్న నాలెడ్జ్తో మనం ఎగ్జామినేషన్లో ఆన్సర్ కరెక్ట్గా సెలెక్ట్ చేయడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. అంతేగాని
ఉన్న ఏన్షియంట్ హిస్టరీ ఎన్ని బుక్స్ ఉన్నాయో అవన్నీ నేను చదివేస్తా అంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. బికాజ్ మనకి ఎగ్జామినేషన్కి హిస్టరీ ఒకటే లేదు కదా ఫ్రెండ్స్, జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ స్టాటిక్ టాపికే కాకుండా మనకి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వస్తుంది, అవునా? ఈరోజు, నిన్న, మొన్న, ఎవ్రీ డే టన్స్ అండ్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ మనకు వస్తుంది. మరి కరెంట్ అఫైర్స్ చదవాలి, స్టాటిక్ చదవాలన్నప్పుడు ఈ ఏన్షియంట్ హిస్టరీ మీద ఉన్న బుక్లు అన్నీ చదవగలమా? చదవలేం కదా. సో అందుకే అప్రోచ్ ఏంటంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ కూడా చదువుకోవాలి, టెస్ట్ సిరీస్ రాసి టెస్ట్ సిరీస్లో బిట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిలోంచి మనకి ఎగ్జామినేషన్లు వస్తే మనం పెట్టుకుంటాము, లేదంటే వదిలేస్తాం, అంతే అన్నమాట. సో మనకి ఉన్న స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ద్వారా మనము ఈ బి ఆర్ డి వరకు రాగలిగాము. ఆ తర్వాత మనము రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. పోనీ మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్లో ఎర్రిపట్టి వచ్చింది అనుకోండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. మనకి టెస్ట్ సిరీస్లో వస్తే వెల్ అండ్ గుడ్. బట్ టెస్ట్ సిరీస్లో కూడా రాకుండా కూడా కొన్నిసార్లు ఎగ్జామినేషన్ అడుగుతారనమాట. అలాంటప్పుడు మనం ఏమీ చేయలేము. ఓకే, ఇది 2016 క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము 2017 క్వశ్చన్ చూద్దాం. 2017 క్వశ్చన్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ క్వశ్చన్లో ఏం చేశారు తెలుసా? విత్ రెఫరెన్స్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద కల్చర్స్, అంటే మనకు ఒక 2 కల్చర్స్ ఇచ్చి ఆ రెండింటి మధ్య ఒక కంపారిజన్ అడిగారు అనమాట. అంటే ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంకి, ఓకేనా, అలాగే రిగ్వేదిక్ ఆరియన్స్ టైంకి, అంటే రిగ్వేద టైంకి, వేదిక్ ఏజ్ స్టార్ట్ అయింది కదా, దీనికి ఇచ్చి రెండింటి మధ్య కంపారిజన్ అడుగుతాను అనమాట. కంపారిజన్ అడిగి ఏది కరెక్ట్ ఏది తప్పో మనము చూస్ చేయాలి ఇప్పుడు. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. Rigvedic Aryans uses the coat of the mail and helmet in the warfare, whereas the people of Indus Valley civilization did not leave any evidence of using them. ఏమంటున్నారు? రిగ్వేదిక్ ఆరియన్స్ అంట హెల్మెట్స్, యుద్ధాలలో మనం సినిమాల్లో చూస్తాం కదా ఫ్రెండ్స్, ఒంటి మీద మొత్తం ఒక డ్రెస్ వేసుకొని తలకు ఒక హెల్మెట్ లాంటిది పెట్టుకుంటారు కదా యుద్ధంలో, బాణాలు తగలకుండా స్ట్రాంగ్గా ఉండేలా. అది రిగ్వేదిక్ ఆరియన్స్ యూజ్ చేశారంట. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ యూజ్ చేసినట్టు మనకి ఎటువంటి ఎవిడెన్స్ అనేది దొరకలేదంట ఫ్రెండ్స్, ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదంట. సో ఇది కరెక్టా కాదా అని అడుగుతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూద్దాం. రిగ్వేదిక్ ఆరియన్స్ న్యూ గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్. అంటే రిగ్వేదిక్ ఆరియన్స్ టైం వాళ్ళకి ఈ గోల్డ్ అనే మెటల్, సిల్వర్ అనే మెటల్, కాపర్ అనే మెటల్ అనేది తెలుసు. వేరాస్ ఇండస్ వ్యాలీ పీపుల్ న్యూ ఓన్లీ కాపర్ అండ్ ఐరన్. అంటే ఇండస్ వ్యాలీ పీపుల్ వాళ్ళకు ఓన్లీ కాపర్, ఐరన్ మాత్రమే తెలుసు. కానీ రిగ్వేదిక్ ఆరియన్స్కి కాపర్, సిల్వర్, గోల్డ్ ఇవన్నీ కూడా తెలుసు అంటున్నారు. ఇది సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రిగ్వేదిక్ ఆరియన్స్ హ్యాడ్ డొమెస్టికేటెడ్ ద హార్స్, whereas there is no evidence of Indus Valley people having been aware of this animal. సో రిగ్వేదిక్ ఆరియన్స్ వాళ్ళు హార్సెస్ని యూజ్ చేశారు, కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ వాళ్ళకి అసలు ఈ హార్స్ అనే ఒక యానిమల్ ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలిసి లేదు అని అంటున్నారు ఫ్రెండ్స్. సో ఇది మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మనం దీంట్లో ఏది కరెక్టో ఏది తప్పో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఒకటి ఇది ఫస్ట్ది కరెక్ట్ అనమాట. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. కానీ మనకి ఎగ్జామినేషన్లో మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి తెలుసా ఫ్రెండ్స్? అసలు ఈ హోల్ క్వశ్చన్ కూడా ఒక పాయింట్ మీద అడిగారు అనమాట మెయిన్గా. ఏంటంటే అది సెకండ్ పాయింట్. ఏంటంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం అనేది చాల్కోలిథిక్ ఏజ్ ఫ్రెండ్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం అనేది చాల్కోలిథిక్ ఏజ్. చాల్కోలిథిక్ ఏజ్ అంటే ఓన్లీ వాళ్ళకి ఆ టైంలో కాపర్ గురించే తెలుసు అనమాట. ఓన్లీ వాళ్ళకి కాపర్ గురించే తెలుసు. ఈవెన్ మన క్లాసెస్లో కూడా మనం ఏం చెప్పుకున్నామంటే ఇండస్ వ్యాలీ టైం అనేది చాల్కోలిథిక్ ఏజ్. సో వాళ్ళకి కాపర్ తెలుసు, తర్వాత బ్రాంజ్ తెలుసు. కానీ తర్వాత వేదిక్ ఏజ్, రిగ్వేదిక్ ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఐరన్ దొరికిందనమాట. ఈవెన్ మనము ఇది మన క్లాస్లో కూడా ఎలా డిస్కస్ చేసామంటే ఫ్రెండ్స్, ఈ ఐరన్ అనేది దొరికింది చూసారా? ఈ ఐరన్ దొరకడం వల్ల చెట్లని బాగా ఈజీగా నరికేసి ఆ ల్యాండ్ అంతా కూడా వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్గా యూజ్ చేసుకున్నారు అనమాట. అంతా మనకి అగ్రికల్చర్ ల్యాండ్గా యూజ్ చేస్తున్నారు. సో రిగ్వేదిక్ వాళ్ళకి ఐరన్ దొరకడం వల్ల ఐరన్స్ని యూజ్ చేసి వాళ్ళు ఎన్నెన్నో ఫారెస్ట్ని వాళ్ళన్నిటి కూడా నరికేసి ఆ ల్యాండ్ అంతా కూడా అగ్రికల్చర్ చేయడం మొదలెట్టారనమాట. కానీ ఈ ఐరన్ టెక్నాలజీ అనేది ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ అనే వాళ్ళకి తెలియదు అనమాట. ఇండస్ వ్యాలీ పీపుల్కి ఐరన్ అనేది అప్పుడు ఇంకా దొరకలేదు అనమాట. సో ఆ పాయింట్ మీద ఈ క్వశ్చన్ అనేది అడిగారు. సో ఈ లెక్కన ఏమంటున్నారు? ఇండస్ వ్యాలీ పీపుల్కి ఐరన్ తెలుసు అంటున్నారు. ఇండస్ వ్యాలీ పీపుల్ న్యూ కాపర్ అండ్ ఐరన్ అంటున్నారు అనమాట. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. స్టేట్మెంట్ ఫ్రెండ్స్. ఇండస్ వ్యాలీ పీపుల్కి ఇంకా ఐరన్ తెలియదు. ఓన్లీ రిగ్వేదిక్ ఆరియన్స్ వాళ్ళకి మాత్రమే ఐరన్ తెలుసు అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు అవడం వల్ల మనకి బి పోతుంది, డి పోతుంది.
ఏం అడిగారు? ఏ అండ్ సి మిగిలిందనమాట మనకి. ఏ అండ్ సిలో ఏం కామన్ ఉంది మనకి? 1 అండ్ 1 అండ్ 3 అని ఉంది. సో 1 కామన్ ఉంది కాబట్టి 1 ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. 1 గురించి మనకి తెలిసినా తెలియకపోయినా ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇప్పుడు థర్డ్ పాయింట్ చూద్దాం. రిగ్వేదిక్ ఆర్యన్స్కి హార్స్ తెలుసు కానీ ఇండస్ వ్యాలీ పీపుల్కి తెలియదు అంటారు కదా. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్. మనం ఏం చెప్పాము ఇందాక? ఇండస్ వ్యాలీ టైంలో హార్స్ లాంటి ఒక టైప్ ఆఫ్ బోన్స్ దొరికింది, కానీ 100% కూడా అది హార్సే అని కన్ఫర్మేషన్గా మనకి తెలియదు అనమాట. సో ఈవెన్ యూపీఎస్సీ కూడా తన అఫీషియల్ కీస్లో ఇది కరెక్ట్ అనేది ఇచ్చిందనమాట. సో ఇండస్ వ్యాలీ పీపుల్ హార్స్ అనేది యూస్ చేయలేదు, ఇండస్ వ్యాలీ పీపుల్కి హార్స్ ఉన్నట్టు కూడా తెలియదు అనమాట. సో అలా దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 1 అండ్ 3 ఫ్రెండ్స్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి సి, 1 అండ్ 3 అనమాట. సో ఈ వీడియోలో మనం ఒక 2017 క్వశ్చన్, ఒక 16 క్వశ్చన్, ఒక 13 క్వశ్చన్ అనేది చూసాము. ఓకేనా? నెక్స్ట్ వీడియో సిరీస్లో మనము ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండ్ జై హింద్.